ఆ అభిగాడు శశి అంత షార్పుగా ఉంటారో వాళ్లతో ఫోన్లో మాట్లాడింది దివ్య అని గుర్తుపట్టలేదా? దివ్య గొంతు మార్చి మాట్లాడితే ఎలా గుర్తుపడతారు? అవును, దివ్య వీళ్ళకంటే తెలివైంది కదా. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకున్నారు, రేపో ఎల్లుండో డైరెక్ట్ గా కలిసిపోతారు. ఆస్తులు పంచుకుంటారు, వాళ్ళకు పన్నీరు మన కన్నీరు. ఏదో ఒకటి చేసి వాళ్ళని కలవనీయకుండా చెయ్యాలి పౌడరు. అమ్మో, మన చేతుల్లో ఏముంది, అంతా దేవుడు దయ. అలా అని దేవుడికి వదిలేస్తామా? మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఏదో ఒకటి చేద్దాం, లేకపోతే ఈ కథలో మనం ఎందుకే? అది సరేగాని వీళ్ళకంటే దివ్యతో మాట్లాడుతున్నామన్న సంగతి తెలియదు, కానీ దివ్యకు తెలుసు కదా వీళ్ళతో మాట్లాడుతున్నానని. తన ఎమోషన్స్ ఎట్ట కంట్రోల్ చేసుకుందో ఏమో. చెప్తుంటే ఏడుపు వస్తోంది. అవునమ్మా, అన్నయ్యకు మీరంటే ప్రాణం. ఒకసారి ఆయనే మీకు దూరం అయ్యారని ఎన్నోసార్లు బాధపడ్డారు. ఇప్పుడు మీరు దూరం అయ్యారని ఇంకా బాధపడుతున్నారు. అన్నయ్యని బాధ పెట్టి పెద్ద తప్పు చేస్తున్నాను కదా చారుకేశం. అన్నయ్యని ఏడిపించి పాపం చేస్తున్నాను కదా. అందుకేనమ్మా, మీరు అన్నయ్యని కలవాలి, ఆయన కన్నీళ్లు తొడవాలి. ఎలా కలవమంటావు చారుకేశా? వదినకి నాపై కోపమే పోలేదు. నా మీద కోపంతో నేను ఎలా ఉంటానో కూడా పిల్లలకి తెలియకూడదని ఇంట్లో అమ్మ ఫోటో కూడా లేకుండా చేసింది. అన్నని చంపిన హంతకురాలినని పిల్లలకి చెప్పిందంట. నా వల్ల అన్నయ్యకి వదినకి గొడవలు జరుగుతున్నాయని పిల్లలు చెప్తున్నారు. అదేం లేదమ్మా, సిస్సమ్మ చాలా మంచివారు. ఒక్కసారి మీరు కలిసి మాట్లాడుకుంటే అంతా సర్దుకుంటుంది. లేదు చారుకేశ, ఆయన లేరని వదినకి నా మీద కోపం. ఆయన్ని నేనెప్పటికీ తిరిగి తీసుకురాలేను. ఎప్పటికీ వదినకి నాపై కోపం పోదు. నా వల్ల అన్నయ్య వదిన డిస్టర్బ్ అవ్వడం నాకిష్టం లేదు. అలా అని ఎన్నాళ్ళు దూరంగా ఉంటారమ్మా? అన్నయ్య మీకోసం ఎంత బాధపడుతున్నారో ఫోన్లో మీరు విన్నారు కదా. పాపం, ఆయన మాట్లాడుతున్నది తన ప్రాణానికి ప్రాణమైన చెల్లెలతో అని తెలియక ఆయన బాధంతా మీతో పంచుకున్నారు. తెలియకుండానే మిమ్మల్ని నోరారా చెల్లమ్మా అని పిలిచారు. అవును చారుకేశ, అన్నయ్య అలా పిలుస్తుంటే, నా గురించి నన్నే అలా అడుగుతుంటే ఎంత ఏడుపు వచ్చిందో. ఏ కష్టం ఎవ్వరికి రాకూడదు చారుకేశ. మీరు తలుచుకుంటే ఈ కష్టం కరిగిపోతుందమ్మా. ఒక్కసారి ఆ గడపలో అడుగుపెట్టి చూడండి, మీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. రాను చారుకేశ, రాలేను. నా తలరా తింతే, నా జీవితం ఇంతే. ఏంటమ్మా ఇది? విదేశాల్లో చదువుకుని వచ్చి తలరాత అది ఇది అని అంటున్నారు. మీరు తలుచుకుంటే మిగతా వాళ్ళ జీవితాల్ని మార్చగలరు. అలాంటిది మీ జీవితాన్ని మీరు మార్చుకోలేరా? శశమ్మ కూడా మిమ్మల్ని ఇంటికి రమ్మని పిలిచారు కదా, రండమ్మా. నేనని తెలియక వదిన పిలిచింది చారుకేశ. పిలిచింది నన్నే అని తెలిస్తే తన మాట మారుతుంది, తన మనసు విరిగిపోతుంది. అన్నయ్య కూడా బాధపడతాడు చారుకేశ. నేను తెలియకుండా బతకడమే మా జీవితాల్లో ఆనందం ఉంటుంది. తెలిస్తే
మళ్ళీ కష్టాలే. అలా అని మీరు కష్టపడుతూ ఉంటారా అమ్మా? కోట్ల ఆస్తికి వారసురాలయ్యుండి అనామకురాల్లా బతుకుతారా? కనీసం మంగమ్మ గురించైనా ఆలోచించండి దివ్యమ్మ. అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను చారుకేశ. ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకు. నేను సంతోషంగా ఉన్నాను. నా గురించి ఎప్పటికీ అన్నయ్య వాళ్ళకి చెప్పకు. అవును, మీ మమ్మీ మాకెందుకింత రెస్పెక్ట్ ఇస్తుంది? అంటే మొన్న ఫారెస్ట్ లో మన డాడీ తనను కాపాడాడు కదా అన్నయ్య, అందుకే మిస్ మనకు రెస్పెక్ట్ ఇస్తుంది. మొన్న మనల్ని సేవ్ చేసింది మీ డాడీ కాదు, అంజీ సార్. అంటే మా డాడీ గ్రేట్ కదా? అంకుల్ ఫైట్ చేశారు, అలాగే అంజీ సార్ కూడా కాపాడారు. మా డాడీ కంటే అంజీ సార్ గ్రేటా? అంకుల్ గ్రేట్, అంజీ సార్ కూడా గ్రేట్. మా డాడీయే గ్రేట్, ఇంకా మా మమ్మీ కూడా గ్రేట్. మిమ్మల్ని బాగా చూసుకుంటుంది కదా, అందుకే మా మమ్మీ కూడా గ్రేట్. మాకు ఎక్కువ మనీ ఉందని మీ మమ్మీ మమ్మల్ని బాగా చూసుకుంటుంది. అలా ఏం కాదు, మీరు బాగా చదువుకుంటున్నారని మా మమ్మీ మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. మేమెప్పుడు బాగానే చదువుతాం. అసలు మాకు ట్యూషనే ఇష్టం లేదు, మా డాడీయే బలవంతంగా పంపించారు. మా మమ్మీ దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటే మీరు ఇంకా బాగా చదువుతారు, మీకు మంచి మార్క్స్ వస్తాయి. మేమిక్కడ ఉండలేకపోతున్నాం, ఇక్కడ బాగుందని ఇందాక మీ మమ్మీ డాడీతో చెప్పారు కదా. ఊరికే చెప్పాం, ఇక్కడేం బాలేదు. ఇది బాగా చిన్నిల్లు, మాది పెద్ద ఇల్లు. కానీ రోజు మీరు ఇక్కడే చదువుకోవాలి. రోజు ఏమి రాము, ఏదో ఒకటి చేసి ఈ ట్యూషన్ మానేస్తాం. ఎందుకు మానేయడం? బాగానే ఉంది కదా, ట్యూషన్ అయ్యాక ఏం చక్క ఆడుకోవచ్చు. మా ఇంటి వెనక ముందు చాలా ప్లేస్ ఉంది. మా ఇంట్లో ఇంకా ఎక్కువ ప్లేస్ ఉంది. మీ ఇంటి ముందు వెనక ప్లేస్ ఉందేమో, మా ఇంట్లోనే ఎక్కువ ప్లేస్ ఉంది. పెద్ద లాన్ ఉంది, క్యారమ్స్, క్రికెట్, ఫుట్బాల్ అన్నీ ఆడుకోవచ్చు. ఇంకా టీవీలో వీడియో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మీ ఇంట్లో డొక్కు టీవీ ఉంది. టీవీ ఉంటే నేను చదువుకోనని, ఎప్పుడు టీవీ చూస్తానని మా మమ్మీ కొత్త టీవీ కొనలేదు. ఏం కాదు, మీ దగ్గర డబ్బులు లేవు, మీరు పేదవాళ్ళు. మా దగ్గర బోల్డ్ డబ్బులున్నాయి, పెద్ద పెద్ద కార్లు కూడా ఉన్నాయి. ఎందుకు సైలెంట్ గా చూసుకుంటున్నారు? మిస్ వస్తుంది, చదవండి. నువ్వెన్నిసార్లు చెప్పినా అదైతే కాదు కాదు కాదు. మీరు ఎన్నిసార్లు కాదు కాదు అన్నా అది అవును 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 సార్. అరే, అది ప్రేమ కాదు అభిమానం అంటే నమ్మవే. అది ప్రేమే, అభిమానం కాదంటే మీరు నమ్మరే. అది ప్రేమ అని నువ్వెలా చెప్తావు? ప్రూవ్ చేయమంటారా? చెయ్యి చెయ్యి చూద్దాం. ఉండండి.
నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. సార్ ఈ సాంగ్ వింటా ఉంటే మీకేమనిపిస్తుంది సార్? ఇంకోసారి వినాలనిపిస్తోంది. కదా ఆ, ఆ, సార్ ఇవి కొరికి తినండి. ఎలా ఉంది సార్? చాలా స్వీట్ గా ఉంది. ఆ, ఆహా. సార్ ఇది తినండి సార్. ఇది ఎలా ఉంది సార్? కారంగా ఉంది. చూసారా, కారాన్ని స్వీట్ అన్నారు, స్వీట్ ని కారం అంటున్నారు. లవ్ సాంగ్ పెడితే స్టెప్పులు వేశారు. దీన్ని ప్రేమనక ఇంకేమంటారు సార్? లేదు, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. క్లారిటీగా ఉన్నాను సార్. మీరే ఇది లవ్వా కాదని కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఖచ్చితంగా ఇది లవ్వే సార్. నాకు అలా అనిపించట్లేదు. సరే ఇంకో ప్రూఫ్ చూపిస్తాను. నా కళ్ళల్లోకి కాసేపు సూటిగా రప్ప వాల్చుకున్నా చూడండి. చూశాను. అయితే ఏంటి? ఇలాగే జానకి మేడం కళ్ళల్లోకి సూటిగా రప్ప వాల్చుకున్న మాట్లాడగలుగుతారా? ఎందుకు మాట్లాడలేను? మీది ప్రేమ అయితే మాట్లాడలేరు, అభిమానం అయితేనే మాట్లాడగలుగుతారు. అమ్మో, ఇదేం ట్విస్ట్? ఇది ట్విస్ట్ కాదు సార్, లవ్ టెస్ట్. ప్రేమలో పడ్డ ప్రారంభంలో తమ లవర్ ని ఎవరు సూటిగా చూడలేరు, పక్కకు చూస్తూ మాట్లాడతారు. ఇవన్నీ నీకెలా తెలుసు? అంటే పెళ్లికి ముందు నేను మా ఆవిడ్ని సూటిగా చూడలేకపోయాను సార్. తను కూడా అంతే. ఎందుకని? మేము లవ్ చేసుకునే వాళ్ళం సార్. మాది లవ్ మ్యారేజ్. ఏంటి, నిన్ను లవ్ చేసిందా? ఏంటి సార్, చేయకూడదా? ప్రేమ అందాన్ని చూడదు సార్, మనసుని చూస్తుంది. ప్రేమ గుడ్డిదంటే ఏమో అనుకున్నాను. నిజమే సార్. నా మీద సెటర్ లాపి ముందు మీరు వెళ్ళి నేను చెప్పిన పని చేయండి. జానకి టీచర్ కళ్ళులోకి కళ్ళు పెట్టి మాట్లాడాలి సార్. వెళ్ళండి. వెళ్తాను. నాది ప్రేమ కాదు అభిమానం అని ప్రూవ్ చేస్తాను. ఆ. అప్పుడు నీకే అర్థం అవుతుంది. ఓకే, ఆ, వెళ్ళండి సార్. సార్ ఆ, ఆ. సరిగాని ఆవిడతో నేను ఏం మాట్లాడాలి? ఏ ఉప్పు పప్పు అని అడగండి సార్. రోజు అడుగుతుంటారు కదా, మళ్ళీ నన్ను అడుగుతారేంటి? సారీ సార్. ఆల్ ది బెస్ట్ సార్. వెళ్ళండి. అమ్మో, ఏంటి సార్ ఇక్కడ ఆగిపోయారు? గుండె దడగా ఉంది కుమార్, చోట్లు పడుతున్నాయి. ఇవి ఆ సిమ్టమ్స్ సార్. హార్ట్ స్ట్రోక్ సిమ్టమ్సా? కాదు సార్, లవ్ సిమ్టమ్స్. ఆప్తావు నీ కథలు. ప్రతిసారి అక్కడికి వస్తావేంటి? ఏదో అంతా నీకే తెలిసినట్టు. సార్ మీరు స్కూల్లో మాత్రం పీటీ మాస్టర్, నేను లవ్ లో మీకన్నా సీనియర్ ని. పదండి. ఏ కుమార్, సార్ ఏంటి మళ్ళీ వచ్చావు? మీరేంటి సార్ ఇంకా ఇక్కడే ఉన్నారు? ట్యూషన్ అవగానే పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్ళాలి కదా. పిల్లల్ని తీసుకురావడం తీసుకెళ్లటం మీ జాబ్ బాగుంది సార్. ఇంతకీ మీరెందుకు వచ్చారో చెప్పలేదు? అంజి సార్ చెప్పండి. జానకి గారితో పనుండి వచ్చాం. మేడం గారితో మీకేంటి పని? పక్క క్వార్టర్స్ లో ఉంటున్నాం. ఒకరితో ఒకరికి అవసరం ఏమన్నా ఉంటుంది కదా. మేడం పిల్లలతో బిజీగా ఉన్నారు. మేడం గారితో అంజి సార్ కి అర్జెంటుగా పని ఉందండి సార్. అర్జెంట్ పనా? అవును సార్. జానకి మేడం ఏంటి కుమార్? ఒకసారి బయటకు రండి మేడం. అంజి సార్ మీకేదో మాట్లాడాలంట. సరే వస్తానుండు. అలాగే మేడం.
చెప్పండి సార్. అది ఏమైందండి? ఏంటి ఆంజనేయులు గారు, నాతో ఏం చెప్పాలి? అదేంటంటే చెప్పండి, పర్లేదు. నేను నాకు ఏంటండి, ఏంటో చెప్పండి. నేను తర్వాత చెప్తానండి. మీరిప్పుడు పిల్లలకి ట్యూషన్ చెప్తున్నారు కదా, నేను తర్వాత వస్తాను. అయ్యో ఛే. ఏ కుమార్ రాఘవయ్య, ఏంటి సార్? ఇక్కడ ఏం జరుగుతుంది? నాకేం తెలుసు సార్? నీకు తెలుసు. అంజీ గారు మేడం గారిని ఏదో అడగాలని వచ్చారు. ఏంటిది? అది ఆయన అడగండి, నన్ను అడిగితే ఎలా సార్? ఆయన చెప్పకుండా వెళ్ళారు కదా. తర్వాత చెప్తానన్నారు కదా సార్. ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు స్కూల్ ఉందా? ముందు ప్లే గ్రౌండ్ ఉందా? అందులో అంజి సార్ ఉంటారు. క్లాస్ రూమ్ లో జానకి మేడం ఉంటారు. క్లాస్ లో పిల్లలు ప్లే గ్రౌండ్ లో ఉంటారు. ప్లే గ్రౌండ్ పిల్లలు క్లాస్ రూమ్ లో ఉంటారు. క్లాస్ లేనప్పుడు ఇంట్లో ఉంటారు. ఇంట్లో లేనప్పుడు క్లాస్ వస్తారు. ఆపు. నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? ఇందాక నేను మిమ్మల్ని ఏదో అడిగాను, మీరేం చెప్పారు? నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఏంది మీకంటేనా? పోండి సార్. నాకే పంచ. రేయ్, ఈ చారు కేసు అంటే ఏంటో చూపిస్తాన్రా. నిన్నులా చూసానే, కళ్ళలో దాచానే, రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే. అంటే నేను కూడా జానకి గారిని. ఏంటి సార్, మేడం గారితో ఏం మాట్లాడకుండా వచ్చేసారు? కళ్ళలోకి కళ్ళు పెట్టి కనీసం 5 సెకండ్లు కూడా చూడలేకపోయారు. ఇప్పుడేమంటారు? మీది లవ్ అని ఒప్పుకుంటారా? సార్ ఒప్పుకోండి సార్, మీరు జానకి మేడం గారిని లవ్ చేస్తున్నారు. ఇది నిజం. ఆప్ కుమార్, నోటికొచ్చినట్టు మాట్లాడకు. జానకి గారిపై నాకున్నది అభిమానం, జానకి గారికి నాపై ఉన్నది గౌరవం. నువ్వేదేదో మాట్లాడి మా మధ్య ఉన్న రిలేషన్ ని పాడు చేయ. పాపు, ఆవిడకు భర్త లేడు, చిన్న పాపుంది. అసలు బంధువులు ఉన్నారో లేదో తెలీదు. ఆ పాపకు ఆరోగ్యం కూడా బాలేదు. టీచర్ జాబ్ చేస్తూ ఉన్న దాంట్లో గుట్టుగా గౌరవంగా బతుకుతోంది. అలాంటి మనిషి పట్ల నేను బాధ్యతగా ఉండాలి తప్ప ప్రేమ దోమ అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు కుమార్. ఇదిగో, ఇంకోసారి నా మైండ్ లోకి ఇలాంటి చెత్తను ఎక్కించుకో ప్లీజ్. ఏంటి సార్, నిజాన్ని ఒప్పుకోలేని నిస్సహాయ స్థితిలో కోపం వస్తుందా? కుమార్, అవును సార్, మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. కానీ మీరు చేస్తున్నది తప్పేం కాదు. ప్రేమించడం చెడ్డ పనేం కాదు సార్. పాప అంతకంటే కాదు. ఇంకా టాపిక్ మాట్లాడకు, ఇంతటితో ఆపేసాయి. సరే సార్, ఇంతటితో మీరు ఆగుతారా? మీ మనసుని ఆపుకుంటారా? ఏం మాట్లాడుతున్నావు కుమార్? ప్రేమ పుట్టినంత వరకే సార్ ఏదైనా. ఒక్కసారి ప్రేమ పుట్టాక ఆ ప్రేమను ఆపటం ఎవరి తరం కాదు సార్. నిజం ఎలా నిప్పు లాంటిదో ప్రేమ కూడా అంతే సార్. దాయాలన్నా దాయలేరు. దయచేసి ఆపుతావా? మీరు నన్ను ఆపగలరు, మీ మనసును ఆపలేరు సార్. అది మీ వల్ల కాదు. షటప్ కుమార్, నేనేంటో నాకు తెలుసు. సార్ మీరేంటో నాకు తెలుసు సార్. మీ మంచి మనసుకి మరో మంచి మనసు తోడు కావాలని నా కోరిక సార్. జానకి మేడం మీరు మేట్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు సార్. మీరిద్దరు ఒకటైతే జీవితాంతం సంతోషంగా ఉంటారు సార్. అసలు నువ్వు ప్యూర్వా లేక మ్యారేజ్ బ్రోకర్ వా? సార్ మీరు నన్ను ఎన్నైనా తిట్టండి, మీ మీద నాకు గౌరవం తగ్గదు. మీరంటే నాకు అంత ఇష్టం సార్. సార్ నేను చెప్పినాను కాదు, ఒక్కసారి మీ మనసుని అడగండి. అది ఏం చెప్తుందో అదే వినండి, అది చెప్పినట్టు నడుచుకోండి. అంతేగాని
ఆత్మవంచన మాత్రం చేసుకోకూడదు సార్. మనసాక్షిని చంపుకోకండి. బయటికి మీరు ఎంత అరిచినా మీలో ఉన్న నిజం మాత్రం నేను చెప్పిందే సార్.